ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారు అయిన శ్రీ బ్రహ్మడి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు ప్రతిగాడిలో ఉన్న మల్టీ డైమెన్షనల్ పిరమిడ్ గురించి విశేషాలు తెలుసుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు ఆ పిరమిడ్కి మనం చేరుకోవాలంటే బస్ కాంప్లెక్స్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ మనం వేపగుంట పెందుర్తి వెళ్ళే బస్సులు ఎక్కాలి మాస్టర్స్. ఒకవేళ లేదు అంటే మనం ఎన్ఏడి వరకు వచ్చి అక్కడి నుంచి ఫ్రీక్వెంట్ ఆటోలు ఉంటాయి మాస్టర్స్. అక్కడి నుంచి వచ్చి వేపగుంట చేరుకోగానే లెఫ్ట్ సైడ్కి ఒక వే ఉంటుంది, అక్కడ ఆటోస్ ఉంటాయి. ఆటోని పట్టుకొని మనం 5 కిలోమీటర్ల వరకు వెళ్తే అక్కడ నాలోల్ జంక్షన్ వస్తుంది. అక్కడి నుంచి లోపలికి 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. నడవగలిగిన వాళ్ళు ఎవరైనా సరే నడిచి వెళ్ళవచ్చు, లేదు నడవలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే మటుకు అక్కడి నుంచి ఆటోస్ కూడా ఉంటాయి లోపలికి. అక్కడికి చేరుకున్నందుకు మనం వీడియో ద్వారా కూడా మేము చూపిస్తున్నాం. ఓకే మాస్టర్స్, ఈ పిరమిడ్కి అందరూ రావాలి. ఇది మొట్టమొదటిసారిగా మనకి ఈ పిరమిడ్ తయారవుతుంది. మొట్టమొదటి మల్టీ డైమెన్షనల్ పిరమిడ్ మాస్టర్స్. ఇది పెద్దగాడిలో నిర్మితం అవుతుంది. ఇక్కడ పినగాడి పెద్దగాడి ఉంటుంది. పినగాడి వెళ్ళకూడదు, పెద్దగాడి వరకే మనం వెళ్ళాలి. అక్కడ లక్ష్మి గారు ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మాస్టర్స్. మన పిరమిడ్ మాస్టర్ గారు అయిన లక్ష్మి గారు, వేపకోట లక్ష్మి గారు ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఓకే మాస్టర్స్, ఈ వీడియో నేను మీకు చూపించబోతున్నాను. అలాగే మేడం గారి సందేశం కూడా మనం తీసుకుందాము. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఇదే మల్టీ డైమెన్షనల్ పిరమిడ్ మాస్టర్. ఈ పిరమిడ్ సైజు 19x19. ఇది 14 సెంట్ల విస్తరణలో ఉంది మాస్టర్స్. ఓకే మాస్టర్, మనం ఇప్పుడు పిరమిడ్లోకి ఎంటర్ అవుతున్నాము మాస్టర్స్. ఈ పైనంతా మల్టీ డైమెన్షనల్ పిరమిడ్ మాస్టర్స్. ఇది మొట్టమొదట పిరమిడ్ అని మాస్టర్ గారు చెప్పారు. ఓకే మాస్టర్స్, ఇప్పుడు మనం పిరమిడ్ లోపల మల్టీ డైమెన్షనల్ పిరమిడ్ చూస్తున్నాం మాస్టర్స్. ఇదంతా మంచి ఎనర్జీస్తో ఉన్న పిరమిడ్ మొట్టమొదటిసారిగా వైజాగ్లో తయారవుతుందన్నారు మాస్టర్స్. ఎన్నో డైమెన్షన్స్ ఉన్న పిరమిడ్ మాస్టర్ ఇది. చూడండి మాస్టర్స్, ఇదంతా ఓకే మాస్టర్స్, ఇదంతా ఇక్కడ లోపల కూర్చోడానికి ఎవరైనా కింద కూర్చోలేకపోతే ఈ పైన కూర్చోనందుకు, ఒకవేళ కుర్చీలు అయితే సౌండ్ వస్తాయని ఇలాగ సిమెంట్తో కట్టడం జరిగింది మాస్టర్స్. ఈ లోపలంతా కూడా పని పూర్తి కావచ్చింది, ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ వర్క్ ఉందన్నారు మాస్టర్స్. అయినా సరే ఇక్కడికి ఇప్పుడు కూడా ఎవరన్నా వచ్చి ధ్యానం చేసుకోవచ్చు అని చెప్తున్నారు మాస్టర్స్. ఈ పిరమిడ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు మాస్టర్స్. ప్రస్తుతానికైతే ఇది అవుట్ సైడ్ మాస్టర్స్. ఇదంతా కొబ్బరి తోటలో 14 సెంట్ల విస్తరణ అయ్యి ఉంది మాస్టర్. ఇప్పుడు మనం కిందకి దిగుతున్నాం మాస్టర్స్. ఇప్పుడంతా మనం చూసింది పైన మాస్టర్స్. ఇది 2 అంతస్తులు. ఇప్పుడు మనం కిందకు వస్తున్నాం మాస్టర్స్. ఇది పై అంతస్తులో ఆ డైమెన్షన్ పిరమిడ్ ఉంది మాస్టర్స్. ఇప్పుడు మనం కిందకు వస్తున్నాం. ఈ కిందన కూడా ధ్యానం చేసుకోవచ్చు మాస్టర్స్. ఇదంతా కింద ప్రాంగణం మాస్టర్స్. ఇది ఇంకా మొత్తం వర్క్ అంతా పూర్తి అయింది, కానీ ఇంకా కొద్దిగా వర్క్ ఉందంటున్నారు మాస్టర్ గారు. మనకి ఇదంతా కింద ఫ్లోర్లో ప్రాంగణం మాస్టర్స్. ఇది అవుట్ సైడ్ బ్యాక్ సైడ్ వ్యూ మాస్టర్. ఇదంతా బ్యాక్ సైడ్ చాలా పచ్చని పొలాలు అవి ఉన్నాయి మాస్టర్స్. ప్రకృతి ఒడిలో ఈ పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది మాస్టర్స్. ఎటు చూసినా ప్రకృతి అందాలు ఉన్నాయి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఇక్కడ నుంచి మనం బయటికి వస్తున్నాం.
ఈ బయట ప్రాంగణం మాస్టర్స్. ఇటు చూసిన కొబ్బరి చెట్లు, పంట పొలాలు, మధ్యలో ఈ పిరమిడ్ ఉంది మాస్టర్స్. ఓకే మాస్టర్స్. ఈ చుట్టూ పచ్చదనం మాస్టర్స్. ఇక్కడ దగ్గరలో గుళ్ళు కూడా ఉన్నాయి. ఓకే మాస్టర్స్. ఇది బయట నుంచి మన పిరమిడ్ యొక్క వ్యూ మాస్టర్. ఇదంతాను ఇంకొద్దిగా పని బ్యాలెన్స్ ఉందని చెప్తున్నారు మాస్టర్ గారు. ఇది బయటకు మనం వచ్చే మార్గం మాస్టర్స్. లోపల కూడా ఇటే రావాలి మనం. ఇదంతా పిరమిడ్ బయట మాస్టర్స్. ఇక్కడ నుంచి ఇలాగా ఇది పిరమిడ్ వ్యూ మాస్టర్స్. ఇదంతా టోటల్ పిరమిడ్ వ్యూ. ప్రకృతి మాత ఒడిలో ఈ పిరమిడ్ ఉంది మాస్టర్. చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్క మాస్టర్ వచ్చి ఈ యొక్క పిరమిడ్ జ్ఞానాన్ని అందుకోవాలి మాస్టర్స్. ప్రతిసారి ఒకే పిరమిడ్కి ఒకే సెంటర్కి కాకుండా ఇలాంటి ప్రకృతి ఒడిలో ఉన్న ఈ పిరమిడ్ దగ్గరికి అందరూ రావాలి మాస్టర్స్. అకేషన్స్ కానీ, సండేస్ కానీ, ఓకే మాస్టర్స్. ఇప్పుడు మాస్టర్ గారు సందేశం ఆలకిద్దాం మాస్టర్. ఓకే మాస్టర్. అందరికీ నమస్కారం. మన పితామహ పత్రి గారికి, అమ్మ మేడం స్వర్ణమాల అమ్మకి కూడా నా ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ విశాఖపట్నంలో పెదగాడి గ్రామంలో మనకి సమృద్ధి మల్టీ డైమెన్షనల్ పిరమిడ్ అనేది ఒకటి నిర్మాణంలో ఉంది. ఇది 3 సంవత్సరాలు అయింది మొదలుపెట్టి. ఇది ఇక్కడ కట్టాలని కానీ నాకు ఎటువంటి ఆలోచన లేదు. అంతా కూడా పరమగురు మండలి చూసుకుంటుంది. అలాగే మెసేజెస్ కూడా మాకు వస్తున్నాయి. ఏదో చిన్నది నా మట్టుకు నేను ఏదో 9x9 చిన్న పిరమిడ్ కట్టుకుందాం అనుకున్న ఒక థాట్ పత్రి గారి నోటితో చెప్పకుండా నొసలతో చెప్పారు. ఆ రోజు అది ఇంత గొప్పగా అవుతుందని నాకు అర్థం కాలేదు. కానీ ఇది ఎలా వచ్చింది అంటే, నేను ఫస్ట్ నుంచి మన ఈ పిఎస్ఎస్ఎంలో వచ్చినప్పటి నుంచి చదివిన పుస్తకాలలో ఫస్ట్ రాంపా గారిది చదివాను, మరణం లేని మీరు. చాలా అద్భుతం అనిపించింది. తర్వాత నక్షత్ర మిత్రులు, నక్షత్ర లోకాలు, ఆ బుక్స్ నాలెడ్జ్కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. నేను అవి చదివి మెడిటేషన్ చేసి పడుకున్నప్పుడల్లా నాకు ఆ లోకాల దగ్గర నా వర్క్ ఏంటనేది నాకు అర్థమైంది. అక్కడ వర్క్ నేను చూసుకున్నాను. అదొక చెప్పాలంటే ఒక అద్భుతమైన విషయం, ఆనందమైన విషయం అన్నమాట. అవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ మానవ జీవితం చాలా చిన్నదేమో అనిపించింది నాకు. నా ఊహలన్నీ కూడా అలాగే ఉంటాయి అన్నమాట, యూనివర్సల్ లెవెల్లో ఉంటాయి అన్నమాట. అసలు పర్సనల్గా ఏది తీసుకొని నేను సార్ని అడిగినప్పుడు అని ఇలా అసలు ఎగరేసి చెప్పారు. చిన్న పిరమిడ్ అనేటప్పుడు అని అన్నారు. ఓకే అయితే అయిపోతుందిలే అన్న, నేనే అన్నాను. సరే అన్న. సార్తో అలా జరిగిందనమాట ఈ విషయం. ఇది కట్టాల్లో నేను మల్టీ డైమెన్షనల్ పిరమిడ్ కాపర్ వెంకట గారు ఉంటారు, వాళ్ళ స్టాల్లోకి వెళ్ళి నేను వరుసగా 4 రోజులు కూర్చున్నాను. కూర్చోవడం అసలు అవేంటో నాకు తెలియదు. జస్ట్ వెంకట గారు తెలుసు, మనదే స్టాల్ వచ్చి లోపల కూర్చో అన్నారు. నేను వెంట ఒకటే పిరమిడ్ కింద కూర్చున్నాను. అదేంటో కూడా నాకు తెలియదు. వరుసగా 4 రోజులు అదే ప్లేస్లో కూర్చున్నాను. అదేంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా, ఇదే స్ట్రక్చర్ మల్టీ మెర్కబా అండ్ డైమండ్. అప్పటికి వచ్చిన హయ్యర్ ఎనర్జీ అనమాట 4 ఏళ్ల క్రితం. అక్కడ నేను కూర్చోవడం కనెక్ట్ అయిపోయేదాన్ని. 4 రోజులు చేసిన తర్వాత వెంటనే ఆలోచన లేదు, ఏమీ లేదు. వెంకట గారు నేను పిరమిడ్ అనుకుంటున్నాను కానీ ఇది కడదామండి అన్నారు. నాకు తెలుసు అదే కడతారు మీరు అని తను అనేసాడు. సరే అనుకున్నాను, వచ్చాను. 3 రోజులు ఆలోచన. మా వారితో మాట్లాడాను. నువ్వు ఏదో కట్టుకుంటానన్నా కట్టుకో అన్నారు. నేను మామూలు పిరమిడ్కి అడిగాను ఆయన పర్మిషన్. ఆయన అమౌంట్ కూడా చూసేస్తానన్నారు. అయిపోయింది. తీరా ఇక్కడికి వచ్చేటప్పటికి ప్లాన్ మొత్తం అసలు మన చేతిలో లేదనమాట. ఇది తర్వాత ఇక్కడ ఇది 72 డైమెన్షన్స్తో కనెక్ట్ అయ్యింది ప్రజెంట్. తర్వాత ఎక్కడా లేని విధంగా ఇక్కడ చాలా అద్భుతమైన విషయమే జరుగుతుంది. మనకు వచ్చిన మెసేజెస్లో, వెంకట గారికి వచ్చిన మెసేజెస్లో, ఇంకా ఎక్కడెక్కడ మన మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ నాకు తెలియదు ఇప్పటికీ. కానీ నా నెంబర్ ఎలా వెళ్ళిందో తెలియదు, ఫోన్లు చేస్తూ చెప్తూ ఉంటారు. అక్కడ చాలా అద్భుతమైన విషయాలు జరుగుతున్నాయండి. ఇప్పటివరకు భూలోకాన్ని సందర్శించిన మాస్టర్స్ వచ్చి అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళకు ఒక పని కల్పించినట్టు అయింది.
ఇక్కడ నుంచి ఏంటంటే 5,000 కిలోమీటర్ల వరకు దీని సరౌండింగ్స్ భూమండల శుద్ధి, వాయుమండల శుద్ధి కూడా జరుగుతుంది. ఇది మానవుడు చేయలేని పని, అసలు అసాధ్యం అన్నమాట. మానవుడు ఏదైనా సాధ్యం అంటాడు, కానీ కొన్ని కొన్ని విషయాలు మనకు తెలియని విషయాలు, స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్న విషయాలు ఇవి. ఇది అంటే దీన్ని పూర్తిగా కాలుష్యం చేయడమే మానవుడికి చేతనైంది, కానీ దీన్ని శుభ్రం చేయడం అనేది లోతుల పొరల్లోకి వెళ్ళి భూమండలాన్ని శుద్ధి చేయడం అనేది చాలా మన ఊహ కందని విషయం. అలాగే ఏంటి భూమండల శుద్ధి అంటే, అనాదిగా వేల సంవత్సరాలుగా పశువదలు కానివ్వండి, జంతువదలు కానివ్వండి, మనుష్యుల యొక్క యాక్సిడెంట్స్ కానివ్వండి, ఈ మనుషుల కలహాలతో పొడుచుకున్న ఏదైనా సరే రక్తం అనేది భూమి మీద పడితే అది భూమాతకి ఎదుగుదలకి బ్లాక్గా ఉంటుందంట. దాన్ని క్లియర్ చేయడం. మరి 5,000 కిలోమీటర్ల వరకు దీని శక్తి దానికి వినియోగిస్తుంది. తర్వాత వాయుమండల శుద్ధి అంటే చూడండి, పశువధ చేసేటప్పుడు ఆర్తనాదాలు పెడుతుంది. మనుషులు బాధలతో ఎన్నో రకాల మాటలు అంటూ ఉంటారు. మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా వాయుమండలంలో అది స్థిరంగా ఉంటుందన్నమాట. సో ఏంటంటే అక్కడ వాయుమండలంలో మన ఋషి పరంపరలో మన మహర్షులు బ్రహ్మర్షులు చేసిన తపోఫలాన్ని వాయుమండలంలో నిక్షిప్తం చేసి ఉంచారు. అయితే ఇప్పుడు అది మనం ఎందుకు అందుకోలేకపోతున్నాము అంటే ఈ కాలుష్యాలే దానికి ఆటంకాలు అన్నమాట. ఇప్పుడు ఆ కాలుష్యాలన్నిటినీ కూడా ఈ 5,000 కిలోమీటర్ల వరకు వాయుమండల శుద్ధి జరుగుతుంది. అక్కడ ఏంటంటే మనుషులు పరస్పరం శాపనార్థాలు పెట్టుకున్న, లేదా యాక్సిడెంట్స్ అయినప్పుడు అరవడం, కేకలేసుకోవడం, పరస్పర శాపనార్థాలు, జంతువదలప్పుడు అవి పెట్టే ఆర్తనాదాలు, ఇవన్నీ కూడా శబ్దంతో కూడినవన్నీ వాయుమండలంలో నిక్షిప్తమై ఉంటాయి. అవన్నీ కూడా నిర్మూలన చేయాలి. ఇవి 2 పెద్ద పనులు తీసుకొని మాస్టర్స్ ఇక్కడి నుంచి నిర్వహిస్తున్నారు. ఇంకో మ్యాటర్ ఏంటంటే ఇక్కడి నుంచి పరమగురు మండలి శక్తిపీఠంగా చేసుకొని ఈ పనులన్నీ కూడా చేస్తుంది. కాబట్టి ఇప్పటివరకు మనకు వచ్చిన మెసేజెస్లో ఇక్కడ ఎటువంటి క్లాసులు పెట్టడానికి అవకాశం లేదు. కేవలం మౌనంతో కూడిన ధ్యానం మాత్రమే. ఎందుకు అనంటే మౌనంతో కూడిన ధ్యానం మాత్రమే అంతరంగ ప్రవేశానికి అనుకూలంగా ఉంటుంది. ఇంతటి శక్తిని మనం ఎప్పుడైతే మౌనంతో కూడి ధ్యానంలో కూర్చుంటామో మన లక్ష్యం ఏంటనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. దానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మనం ఉపయోగించుకోవడమే, చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నట్టుగా మనం ఎంత ఉపయోగించుకోగలిగితే అంత. ప్రజెంట్ పెద్దగా ఎవరికి తెలియకపోయినప్పటికీ నేను చేతనైన మట్టికి అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ వచ్చి కూర్చోండి, వినియోగించుకోండి అని. చాలా నిమిషాల్లోనే మనం ఒక శూన్య స్థితిని పొందుతాం అన్నమాట. సో అందరూ వచ్చి వినియోగించుకోండి. అలాగే దీని నిర్మాణంలో కూడా అందరూ పార్టిసిపేట్ చేయండి. ఇది మనందరికీ హాస్టల్ మాస్టర్స్ పరమగురు మండలి ఇచ్చిన ఒక గొప్ప బహుమతిగా భావిద్దాం. దీన్ని చక్కగా వినియోగించుకొని మన జీవిత లక్ష్యాలని నెరవేర్చుకుందాం. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ ఆల్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. పిరమిడ్ గురించి చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇది ఇంకా మనకి పిరమిడ్ చుట్టూ ఉన్న ప్రకృతి అందాల మాస్టర్స్. అన్నీ చుట్టూ కొబ్బరి చెట్లు మాస్టర్స్. ఇదంతా పంట పొలాలు అవన్నీ ఉన్నాయి. ఈ పిరమిడ్ యొక్క చుట్టూ ప్రాంగణం మాస్టర్స్. ఈ పిరమిడ్ వెనక్ సైడ్ మాస్టర్స్. ఓకే మాస్టర్, ఇక్కడ కొలను కూడా ఉంది, ఇక్కడ వాటర్ కూడా ఉంటుంది. అయితే మాస్టర్స్ ఇది బ్యాక్ సైడ్, పిరమిడ్కి బ్యాక్ సైడ్ మాస్టర్స్. ఈ కొలను వాటర్ కూడా ఇక్కడ ఉంటుంది మాస్టర్స్. ఇది మనం పిరమిడ్ పైన ఫస్ట్ ఫ్లోర్లో బ్యాక్ సైడ్ మాస్టర్. ఇదంతా పంట పొలాలు ఈ చుట్టూ. ఓకే మాస్టర్స్, ఈ బ్యాక్ సైడ్ వ్యూ మాస్టర్స్. ఇదంతా ఇటు చూసిన పంట పొలాలు మాస్టర్స్. అక్కడక్కడ చిన్న చిన్న గుళ్ళు కూడా కనబడుతున్నాయి మనకి. ఇది బ్యాక్ సైడ్ మాస్టర్స్. ఇది పైన మాస్టర్స్. ఈ డైమెన్షనల్ అవి కూడా చుట్టూ పెట్టారు పైన కూడా. ఓకే మాస్టర్స్. మాస్టర్స్ ఇక్కడ నుంచి చూస్తే మనకి మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ కూడా కనబడుతుంది మాస్టర్స్. అయితే ఆ వాటర్ కూడా ఒకసారి ఎక్కువ వర్షాలు ఉండేటప్పుడు దగ్గరగా ఆ బ్యాక్ సైడ్ వాటర్ కూడా దగ్గరగా వచ్చాయని మాస్టర్ గారు చెప్పారు మాస్టర్స్. మనకి ఇక్కడ నుంచి మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ కూడా కనబడుతుంది మాస్టర్స్.
చాలా చక్కటి అందాల మాస్టర్స్. ఇవి చాలా ప్రకృతి ఒడిలో చాలా చాలా బాగుంది మాస్టర్స్. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లు అందరూ రావాలి మాస్టర్స్. ఇక్కడికి వచ్చి ఈ పిరమిడ్ యొక్క శక్తిని అందరూ తీసుకోవాలి మాస్టర్స్. ఇది మనం బయటికి వచ్చే వే మాస్టర్స్. పిరమిడ్ నుంచి మనం బయటికి వస్తున్నాం మాస్టర్స్. ఇదే మాస్టర్స్. మన ఆటోలు కూడా ఇక్కడికే వస్తాయి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళమే మాస్టర్. ఇది మనం వచ్చే రోడ్డు మాస్టర్. ఇదంతాను మనం ఇటు నుంచి పినగాడికి వెళ్ళొచ్చు మాస్టర్స్. ఇక్కడి నుంచి ఈ వే లోపలికి ఆటోలు ఇలాగ వచ్చి ఈ సైడ్ నుంచి కూడా పినగాడికి వెళ్ళిపోవచ్చు మాస్టర్స్. ఇవి ఈ చుట్టూ కూడా ప్రకృతి అందాలతో చాలా చాలా బాగుంది మాస్టర్స్. ప్రతి ఒక్క మాస్టరు ఇక్కడికి రావాలి మాస్టర్స్. ఈ పిరమిడ్ శక్తిని అందరూ తీసుకోవాలి మాస్టర్స్. ఓకే మాస్టర్, మనం ఇప్పుడు బయటికి వస్తున్నాం మాస్టర్. బయటికి వచ్చే దారిలో గుడ్లు, ఇక్కడ పెద్ద చెరువు కూడా ఉంది మాస్టర్స్. మనకి పిరమిడ్కి అతి సమీపంలో ఈ చెరువు మాస్టర్. చాలా చాలా అందంగా ఉంది మాస్టర్. చూడండి మాస్టర్, మన పిరమిడ్కి అతి సమీపంలో ఉంది ఈ చెరువు. మనం బయటికి వస్తున్నాం మాస్టర్స్. పిరమిడ్ నుంచి బయటకు వచ్చేది ఇక్కడ మార్గమధ్యంలో ఒక చిన్న పిరమిడ్, మన పిరమిడ్ మాస్టర్ గారిదే ఈ పిరమిడ్ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఇక్కడ గుళ్ళు మట్టుకు ఉన్నాయి మాస్టర్స్ చుట్టూను. ఓకే మాస్టర్స్, చూడండి మాస్టర్స్, ఇదంతా ఎంత అందంగా ఉందో. చెరువు చుట్టే మన ప్రయాణం సాగుతుంది మాస్టర్స్. ఇక్కడ ఇది ఒక గుడి మాస్టర్స్. మనం వస్తున్న మార్గ మధ్యంలోనే చాలా గుళ్ళు ఉన్నాయి మాస్టర్స్. ఇదంతా మనం పెదగాడి మన పిరమిడ్ దగ్గర నుంచి బయటకు వచ్చే మార్గం మాస్టర్స్. ఇదంతా ఈ లోపలికి ఆటోలు కూడా వస్తున్నాయి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ పిరమిడ్ శక్తిని అందరూ వినియోగించుకోవాలి. మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క పిరమిడ్కి మనం విజిట్ చేయాలి మాస్టర్స్. తప్పకుండా ఈ పిరమిడ్ యొక్క శక్తిని ఉపయోగించుకోవాలి. మనం అందరు మాస్టర్లు కంపల్సరీ వెళ్ళాలి మాస్టర్స్. అక్కడికి వెళ్ళి ఆ పిరమిడ్ శక్తిని తీసుకోవాలని మరియు మీకోసం ఛానల్ యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మరిన్ని వీడియోల గురించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.